నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు మళ్ళీ ఇక్కడికొస్తావు? నాతో మర్యాదగా మాట్లాడు అడవిరాజా. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే రాయిలా మార్చేసి నేనే ఈ అడవికి రాజునైపోతా. అలా అని కలువకాకి తన ముక్కును ఒక చెట్టుకు తగిలించింది. మరుక్షణమే ఆ చెట్టు రాయిలా మారిపోయింది. అది చూసి మిగతా జంతువులన్నీ భయపడిపోయాయి. కలువకాకి సింహంతో ఇలా అంది. నన్ను క్షమాపణ కోరండి మహారాజా, లేదంటే నిన్ను కూడా రాయిలా మార్చేస్తాను. సింహం బాగా ఆలోచించి కలువకాకితో ఇలా అంది. ఒకవేళ నువ్వు నన్ను ఇంకా మిగతా జంతువులని రాయిలా మార్చేసావనుకో, అప్పుడు నీకు ఆహారం ఎక్కడి నుండి వస్తుందో ఒకసారి ఆలోచించావా? అప్పుడు నువ్వు ఆకలితో చనిపోతావు కదా. అంటే నీ ఉద్దేశం? సింహం ఒక యాపిల్ వైపు చూసి ఇలా అంది. ఒకసారి ఈ యాపిల్ని తిని చూపించు. కలువకాకి తన ముక్కును యాపిల్కి తగిలించిన వెంటనే అది రాయిలాగా మారిపోయింది. అది చూసిన కలువకాకి చాలా భయపడిపోయింది. అప్పుడు సింహం కోపంతో ఇలా అంది. ఇక్కడ నుండి నువ్వు బానే వెళ్ళావు కదా, ఇప్పుడు నాకు నిజం చెప్పు, ఈ శాపాన్ని నువ్వు ఎక్కడి నుంచి తగిలించుకొచ్చావు? కలువకాకి ఏడుస్తూ జరిగిందంతా సింహానికి చెప్పి ఇలా అంది. నేను ఇది ఒక వరం అనుకున్నాను మహారాజా. అందుకే నువ్వు నన్ను రాయిలా మార్చేసి నా మీద పగ తీర్చుకోవచ్చు అనుకున్నావు కదా. కలువకాకి వెక్కిళ్లు పట్టేలా ఏడవడం మొదలుపెట్టింది.